పెద్దావిడ నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను బయటకు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇప్పటికైనా ఆఫీస్కి రాగలిగాను. లేదంటే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నేను ఆ గదిలోనే పడి ఉండాల్సి వచ్చేది. నువ్వేదో గొప్ప పెంపకం అన్నట్టు మాట్లాడావు కదా. ఏదేనా నీ పెంపకం? ఎవరైనా ఇలా పెంచుతారా పిల్లల్ని? సారీ, తనేదో తెలియనితనంతో అలా బిహేవ్ చేస్తుంటుంది. అది తెలియనితనం కాదు, తెలివి మీరినతనం. ఇంత చిన్న వయసులో తనలా ప్రవర్తించింది అంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వు నీ పెంపకమే. నువ్వు నా గురించి ఆ పిల్లకి ఎంత చెడుగా చెప్పుంటే దానికి నా మీద అంత ద్వేషం పెరుగుంటుంది. పసిపిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళు. మనం వాళ్ళ మనసులో ఏం నింపితే వాళ్ళ ప్రవర్తనలో అదే కనిపిస్తుంది. అయినా నా పిచ్చి గాని విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా? రాధా, స్టాప్ ఇట్. నా కూతురు చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. తన తరఫున సారీ కూడా చెప్తున్నాను. ఆహా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటావు. ఏం మనిషివి నువ్వు? నీకే కాదు, నీ ఫ్యామిలీ మొత్తానికి పొగరే. ఇదిగో నీ ఫైలు. వల్లి, నన్ను అర్థం చేసుకోవే. నువ్విలా మౌనంగా ఉంటే భయమేస్తోంది. ఏదో ఒకటి మాట్లాడు వల్లి. ఇలాంటి పరిస్థితి రాకూడదని నీకు విషయం తెలియకముందే వాడికి స్కూల్ ఫీజు కట్టేయాలనుకున్నాను.